వారం రోజుల్లో 4 భూకంపాలు. పోయిన సండే దక్షిణ ఆసియాలో ఆఫ్ఘాన్, పాక్, ఇండియా దేశాల్లో భూకంపం వస్తే 4 రోజులయ్యాక జపాన్లో 2 ఎర్త్క్వేక్స్ విధ్వంసం సృష్టించాయి. నిన్న సండేను ఎంజాయ్ చేయాలనుకున్న ఈక్వెడార్ ప్రజలను నరకం చూపింది మరో భూకంపం. ఎర్త్క్వేక్స్ ఏదో ఓ చోట వస్తాయని ఒపీనియన్ తప్పు. ఎక్కడైనా ఎర్త్క్వేక్స్ వస్తాయనేది నేటి నిజం. ఇంతకీ ఎర్త్ డేంజర్లో పడిపోయిందా? ఎర్త్ మీదున్న మనం డేంజర్లో పడిపోయామా? డేంజర్ బెల్స్ స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. వారం రోజుల్లో 4 భూకంపాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ముందుగా దక్షిణాసియాలో 3 దేశాలను పరుగులు పెట్టించింది. పోయిన ఆదివారం హిందూకుష్ పర్వత ప్రాంతంలో వచ్చిన భూకంపం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతంలో ప్రజలను భయకంపితులను చేసింది. అనేక భవనాలు ఊగిపోగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అనేక ఇళ్లు పగుళ్లు విచ్చుకుంటున్నాయి. రోడ్లు బీటలు వారాయి. ఇళ్లలో నుంచి జనాలను బయటకు పరుగులు పెట్టించింది. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.6గా నమోదైంది. భూకంపాలకు నిలయంగా తూర్పు ఆసియాను చెప్పుకోవాలి. అందులోనూ జపాన్లో నిత్యం ఎక్కడో ఓ చోట భూకంపం ప్రకంపనాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇళ్లను పగుళ్లు విచ్చుకునేలా, భవనాలను కుప్పకూల్చేలా పెద్ద పెద్ద భూకంపాలు అడపాదడపా వస్తుంటాయి. దక్షిణాసియా భూకంపం నుండి తేరుకునే లోపు జపాన్లో 2 వరుస భూకంపాలు వచ్చాయి. అందులో ఒకటి 7.1 తీవ్రత కాగా మరొకటి 5.4 తీవ్రతగా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో వచ్చిన ఈ భూకంపాలు కనీసం 41 మందిని బలిగొన్నాయి. ఒకే బిల్డింగ్ కింద 23 మంది చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో 1000 మంది క్షతగాత్రులయ్యారు. సండే హాలిడేను ఎంజాయ్ చేసే అదృష్టం దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్లో ప్రజలు కోల్పోయారు. పసిఫిక్ తీరాన ఈక్వెడార్ మనాబీ ప్రావిన్స్లో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. తీర పట్టణం కాబట్టి సునామీ వస్తుందేమో అని హెచ్చరికలు జారీ చేశారు. కాకపోతే అలాంటి ప్రమాదం ఏదీ లేదని తేలడంతో కొంత ఊరట కలిగించింది. కాకపోతే భూకంప తీవ్రతకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. నేలపై పడుకున్నారు. రోడ్లు పగుళ్లు విచ్చుకున్నాయి. వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కనీసం 78 మంది మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరో 2.5 మంది నిరాశ్రయులయ్యారు.
1993లో లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాల్లో విలవితాండవం చేసిన భూకంపానికి 200 కిలోమీటర్ల దూరాన ఉన్న హైదరాబాద్లో ప్రకంపనలు వచ్చాయి. నిజానికి దీని తీవ్రత 6.2 మాత్రమే. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించి పైకి ఆ పీడన శక్తి ఎగదోయడంతో దాని ప్రభావం ఎక్కువగా ఉన్నది. మరాఠ్వాడ ప్రాంతంలోని అనేక మట్టి ఇళ్లు, పాతకాలపు ఇళ్లు నేలమట్టమయ్యాయి. 52 గ్రామాలు ఆనవాళ్లు కోల్పోయాయి. అపార ప్రాణ నష్టం సంభవించింది. సర్కారు అంచనాల మేరకు 10,000కు పైగా మంది చనిపోయారు. మరో 30,000 మంది గాయాల పాలయ్యారు. నిరుడు హిమాలయ రాజ్యం నేపాల్ భూకంపానికి కకావికలమైంది. లామ్జంగ్ జిల్లాలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 8.1గా నమోదైంది. భూమి లోపల 8.2 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. 8,000 మందికి పైగా భూకంపం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరో 21,000 మందికి పైగా గాయాల పాలయ్యారు. పర్వత దేశం కావడం, రహదారుల ప్రయాణానికి అనువుగా లేనందున సహాయ చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. 1934లో బీహార్ నేపాల్ భూకంపం తర్వాత నేపాల్ చవిచూసిన అత్యంత దారుణ భూకంపం ఇదే. భూమిపై 2 పలకల కదలికలు, ఘర్షణలకు భూకంపం సంభవించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన భూకంపాలు అలా వచ్చినవే. అయితే సముద్రంలోనూ భూకంపాలు వస్తాయనేది ఓ పట్టాన అర్థం కాని విషయం. కానీ ఇది నిజం. సముద్రం అడుగున సైతం భూపలకలుంటాయి. అవి కదిలినప్పుడు, ముఖ్యంగా 2 పలకలు ఒకదాన్ని ఒకటి పరస్పరం ఢీకొన్నప్పుడు భూకంపాలు వస్తాయి. దాని ప్రభావంతో వాటిపైనున్న సముద్రం ఒక్కసారిగా పైకి ఉప్పొంగుతుంది. కొండంత ఎత్తు అలలు ఏర్పడ్డాయి. అవి భూకంప కేంద్రం నుండి దూరంగా జరుగుతాయి. అలా దగ్గరి భూప్రాంతాలను ముంచెత్తుతాయి. దూరం పోయే కొద్దీ వాటి తీవ్రత తగ్గుతుంది. 2004లో ఇండోనేషియాలో వచ్చిన భూకంపం దరిమిలా ఏర్పడ్డ సునామీ అలాంటిదే. ఇంకా జపాన్లో, లాటిన్ అమెరికాలో తరచూ ఇలాంటి సునామీలే వస్తుంటాయి.
20వ శతాబ్దం మొదటి నుండి వచ్చిన 5 అతిపెద్ద భూకంపాలను ఒక్కసారి పరిశీలిద్దాం. 1900లో మే 22న దక్షిణ అమెరికా పసిఫిక్ తీర దేశం చిలీలో అతిపెద్ద భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 9.5గా నమోదైంది. రెండవ అతిపెద్ద భూకంపం 1984 మార్చి 28న అమెరికా పశ్చిమ తీర రాష్ట్రం అలాస్కాలో వచ్చింది. దాని తీవ్రత 9.2గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. మూడవ అతిపెద్ద భూకంపం 21వ శతాబ్దంలో వచ్చిన అతిపెద్ద భూకంపం. భారతీయులకు, తెలుగోళ్లకు దీని ప్రభావం బాగా ఎరుక. 2004 డిసెంబర్ 26న వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 9.1గా నమోదైంది. ఎక్కడో ఇండోనేషియా తీర పట్టణం బందా అనే వద్ద వచ్చిన భూకంపం సునామీని సృష్టించింది. సునామీ అలలు హిందూ మహాసముద్రంలో ఇండోనేషియానే కాదు, మలేషియా, థాయిలాండ్లతో పాటు ఇండియా, శ్రీలంక, మాల్దీవులను అతలాకుతలం చేశాయి. ఇంకా ఆఫ్రికా తూర్పు తీరాన్ని, టాంజానియా, కెన్యా, సోమాలియాలను సునామీ అలలు తాకాయి. కాకపోతే అప్పటికి అవి బలహీనమయ్యాయి. ఐదేళ్ల క్రితం వచ్చిన మరో భూకంపం జపాన్ను చిన్నాభిన్నం చేసింది. జపాన్ చరిత్రలో ఇదే పెద్ద భూకంపం. 2011 మార్చి 11న జపాన్ రాజధాని టోక్యోకు ఈశాన్య దిశలో 231 కిలోమీటర్ల దూరాన ఈ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో సునామీ ఏర్పడింది. ఫుకువోకాలోను అణు విద్యుత్ రియాక్టర్ను ఈ సునామీ అలలు ముంచెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భూకంపాలలో ఇది 4వ అతిపెద్ద భూకంపం. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 9.0గా నమోదైంది. 5వ అతిపెద్ద భూకంపం 1952 నవంబర్ 4న రష్యా తూర్పు తీరాన కంచట్కలో వచ్చింది. రిక్టర్ స్కేలుపై అది 9గా నమోదైంది. మనిషి మంగళ్యాన్ చేస్తున్నాడు, చంద్రునిపై షికార్లు కొట్టి వస్తున్నాడు.
విశ్వ రహస్యాలను ఎన్నింటినో ఛేదించాడు. మరి మనం జీవిస్తున్న నేలను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. భూమి పొరంలో జరిగే పలకల ఘర్షణలను ముందుగా పసిగట్టలేకపోతున్నాడు. ఫలితంగా భూకంపాలతో ఆస్తి, ప్రాణనష్టం ఆయా దేశాలను సమస్యల పాల్చేస్తున్నాయి. భూకంపం వచ్చాక దాని తీవ్రతను నమోదు చేయడం, సహాయ చర్యలు చేయడం ఒక్కటే మనం చేస్తున్నాం ఇప్పుడు. నిజంగా ముందుగా భూకంపాలను కనిపెట్టే అవకాశం ఉంటే మానవాళికి అంతకు మించిన మేలు మరొకటి ఉండదు. మనిషి సూపర్ మ్యాన్ గా అద్భుతాలు చేస్తున్నాడు. భూమిని 100 సార్లు సర్వనాశం చేసే ఆటం బాంబులను తయారు చేసి రెడీగా ఉంచాడు. చంద్రుణ్ణి జయించాడు, మంగళ్యాన్ చేస్తున్నాడు. కానీ ప్రకృతి పరంగా వచ్చే విధ్వంసాలను, అదే ఎర్త్క్వేక్స్ ని ముందే కనిపెట్టలేకపోతున్నాడు. మనిషికి ఓ సవాల్గా నిలిచిన భూకంపాలపై ఇది సాక్షి స్పెషల్ డ్రైవ్. డేంజర్ బెల్స్. స్టే ట్యూన్డ్.